రాము తన తాతయ్య, నానమ్మతో కలిసి ఓ పల్లెటూరులో ఉండేవాడు. అక్కడికి దగ్గరలోనే ఓ మంచి స్కూల్ ఉండడంతో అక్కడ జాయిన్ చేశారు రాము తల్లిదండ్రులు. కానీ రాము తల్లిదండ్రులు ఉద్యోగాల రీత్యా సిటీలో ఉండేవారు. రాము తాతయ్యకి పాతకాలం అంటే ఇష్టం ఉండేది. రాము మాత్రం మొబైల్, టాబ్లెట్, ఇంటర్నెట్ లేకుండా ఉండలేకపోయేవాడు. రాము మొబైల్‌లో గేమ్స్ ఆడుకుంటూ, వీడియోలు చూస్తూ ఎక్కువ సమయం గడిపేవాడు. ఒకరోజు రాత్రి సమయంలో కరెంటు పోయింది. అదే సమయంలో మొబైల్ బ్యాటరీ కూడా అయిపోయింది. రాము విసుగుతో తాతయ్య దగ్గరకు వచ్చి కూర్చున్నాడు. అప్పుడు తాతయ్య చిరునవ్వుతో "ఏమైందిరా రాము డల్‌గా ఉన్నావు?" అని అడిగాడు. రాము కరెంటు పోయిందని కొంచెం కోపంగా అన్నాడు. "రాము, ఒకప్పుడు మేము కరెంట్ లేకుండానే జీవించేవాళ్ళం తెలుసా?" అని తాతయ్య అన్నాడు. ఆ మాటకు రాము ఆశ్చర్యపోయాడు. "మరి అప్పుడు దూరంగా ఉన్న వాళ్ళతో ఎలా మాట్లాడుకునేవారు తాతయ్య?" అని రాము అడిగాడు. "ఉత్తరాలు రాసేవాళ్ళం. ఒక ఉత్తరం రావడానికి రోజులు పట్టేది. కానీ ఆ ఎదురు చూపులోనే ఆనందం ఉండేది" అని పాత రోజుల గురించి చెప్పడం మొదలుపెట్టాడు తాతయ్య. తాతయ్య మాటలు వింటూ రాము ఊహల్లోకి వెళ్ళిపోయాడు. అక్కడ పిల్లలు బయట ఆడుకుంటున్నారు. ఎవరూ మొబైల్ పట్టుకోలేదు. పాఠశాలలో బ్లాక్ బోర్డ్ ముందు మాస్టర్ పాఠం చెప్తున్నారు. విద్యార్థులు సందేహం ఉంటే చేయెత్తి మాస్టర్‌ని అడుగుతున్నారు. రాముకి ఆ కాలంలో ఇలా ఉండేవారా అనుకున్నాడు. కానీ తన చేతిలో మొబైల్ ఉంది. ఒక క్లిక్‌తో వీడియోలు, గేమ్స్, పాఠాలు అన్నీ వచ్చాయి. రాము తాతయ్య చేయి పట్టుకొని, "ఇప్పుడు ఎంత సులువు తాతయ్య" అన్నాడు. తాతయ్య నవ్వుతూ, "అవును రాము, సులువయింది. కానీ అప్పట్లో మనుషులు ఒకరికొకరు దగ్గరగా ఉండేవాళ్ళం. కానీ ఇప్పుడు అలా లేదు కదా!" అంటూ మళ్ళీ తన చిన్ననాటి వ్యవసాయం గురించి చెప్పుకొచ్చాడు తాతయ్య. ఎద్దులతో పొలం దున్నేవాళ్ళం. వర్షం కోసం ఆకాశం వైపు చూస్తూ ఉండేవాళ్ళం. ఇప్పుడు డ్రోన్లు పొలాల మీద ఎగురుతున్నాయి. ట్రాక్టర్లు పనిచేస్తున్నాయి. ఇది సులువే కదా! అన్నాడు తాతయ్య. రాము మెల్లగా, తాతయ్య, పాతకాలంలో కష్టం ఎక్కువ. ఇప్పుడు సౌకర్యం ఎక్కువ కదా! అన్నాడు. తాతయ్య తల ఊపుతూ, అదే నిజం. కానీ పాతకాలంలో మనసు ప్రశాంతత ఎక్కువ. ఇప్పుడది మనమే తెచ్చుకోవాలి అని చెప్పాడు. ఈ మాటలు విన్న రాముకు పాతకాలానికి, ఇప్పటి కాలానికి ఉన్న వ్యత్యాసం అర్థమైంది. వెంటనే ఒక నిర్ణయం తీసుకున్నాడు. మొబైల్ వాడతాను, కానీ అతిగా కాదు. టెక్నాలజీ ఉపయోగించుకుంటాను, కానీ మనుషుల్ని మర్చిపోను అని గట్టిగా అనుకున్నాడు. తాతయ్య రాము తలపై చేయి వేసి, ఇదే బుద్ధి రాము. కా పాతకాలం విలువలు, కొత్త కాలం టెక్నాలజీ రెండూ కలిస్తేనే నిజమైన జీవితం అని అన్నాడు. ఆ మాటలు రాము మనసులో లోతుగా నిలిచిపోయాయి.